హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 30 కాయలు నేను తీసుకున్నాను. దానికి 30 ఆయిల్ వేసుకుందాం. నేను తీసుకున్నది గాయత్రి గోల్డ్ పల్లి నూనె కాబట్టి దీనికి ఆవకాయకి ఖచ్చితంగా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి. మీరు ఎన్ని కాయలు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనము అందులో ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఆయిల్ చల్లారబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గాయత్రి గోల్డ్ ఇదైతే బాగుంటుంది పచ్చడికి, కాబట్టి ఇలాంటి ఆయిల్ వాడుకోండి మీరు. చూడండి, ఇలా ఇంకా కొంచెం వదిలేసిన ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేసుకుందాం. నేను ఆవాలు 150 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో నుండి 20 గ్రామ్స్ దీనిలోనికి ఉంచి మిగిలినవి పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇవి అందులో వేయగానే అలా పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతేనే అలా పైకి వస్తుంది కాబట్టి ముందే ఆయిల్ వేడి అయ్యేంత వరకు అందులో ఏం వేయకూడదు. అదేవిధంగా 20 గ్రామ్స్ వరకు జీలకర్ర వేస్తున్నాను. అందులోనే ఒక 10 గ్రామ్స్ మెంతులు. ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నీ వేసేసాం కదా. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అది దించేసే వరకు, చల్లారే వరకు మనకు ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా కంటే ఇంకా చల్లగా అయిపోవాలి. అప్పుడు మనం తీసుకునే మసాలాలు అన్నీ ముక్కలతో మిక్స్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 30 కాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటితో ఏమి లేకుండా మంచిగా కాటన్ క్లాత్ తోటి ఇట్లా పొడి పొడిగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత, చూడండి ఆరినది మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఆరిన తర్వాత దీనిని మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఈ ఆయిల్ నేను ఫ్రై చేసి పెట్టినా కదా, ఇది చల్లారాలి పూర్తిగా, ఇలా మనం డిప్ చేయగలిగినంత. ఇప్పుడు దీనికోసము ఇక్కడ చూడండి, ఇదేమో మెంతుల పొడి, ఇదేమో ఆవాల పొడి, ఇదేమో జీలకర్ర పొడి. ఈ మూడింటిని, మెంతులేమో 100 గ్రామ్ తీసుకున్న, ఆవాలేమో 150 గ్రామ్స్, ఇంకా జీలకర్ర వచ్చేసి 120 గ్రామ్స్. దానికోసం మనము వెల్లుల్లి 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీలో 1/2 తీసుకొని ఈ విధంగా ముద్దగా నూరి పెట్టుకున్నాం. కొన్నేమో ఇలా పాయలు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు దానికోసము మనం కారం ఎంత తీసుకోవాలనేది చూపిస్తున్నాను. 1/2 కేజీ కారం తీసుకున్నాను. 1/2 కేజీలో 1/2 కేజీని కొలతతో కొలిస్తే ఈ కప్పుతో 2 కప్పులు అవుతుంది. చూద్దాము. ఇప్పుడు దీనిని ఇందులో వేసుకుందాము. బేసిన్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, 2 కప్పులు అయింది. కొంచెం మిగిలింది. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే వేసుకోండి, లేదంటే మామూలుగా అయితే 2 కప్పులు సరిపోతుంది. మాకు కొంచెం కారం కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాము. అది పూర్తిగా వేసేయమ్మా. రెండు కప్పుల కారానికి 2 కప్పుల కారం తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు అది పూర్తిగా మనం ఇవి పౌడర్స్ పెట్టుకున్నాం కదా,
వాటిని కూడా అందులోనే వేసుకొని కలుపుకోవాలి. కలిపేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పౌడర్స్ అన్నీ కారంలో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లి ముద్ద మనకు ఎంత తీసుకున్నామో అది పూర్తిగా అందులో వేసి కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి అందులో కలుపుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ఈ కారం పొడి మనం వేసుకున్న పౌడర్లన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారము నూనె మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసి కలుపుకోవాలి. కలిపేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్గా కొన్ని జీడి ఉంటుంది కదా లోపలిది, అవి ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని కలుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగుండదండి, అది పూర్తిగా మాగిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీరు కనుక వాటర్ చుక్క కూడా తగలకుండా నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు రంగు కూడా మారకుండా ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ట్రై చేయండి, నచ్చితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనము కొన్ని వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, పచ్చి వేయనండి, ఇలాగే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి మాగిన తర్వాత అయితే ఇది ఒకటి దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత టేస్టీగా మారిపోతాయి. కాబట్టి వీటిని కూడా ఇందులో వేస్తున్నాను. అంతేనండి, ఇంకా పూర్తిగా మనం కారము నూనె అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు దానిని తీసి మనం బాక్స్లో పెట్టుకున్న తర్వాత, జాడీలో కానీ బాక్స్లో కానీ పెట్టిన తర్వాత 3 days వరకు జాగ్రత్తగా పెట్టేసేయాలి. మళ్ళీ 3 days తర్వాత ఒకసారి తీసి కలుపుకున్న మనం టేస్ట్ ఎలా ఉందో అప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే నేను తీసుకున్న కొలత ప్రకారం పక్కా సరిపోతుందండి, మీరు ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా బకెట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. చూసారా, కలుపుతున్న కొద్ది సాఫ్ట్గా మామిడికాయలో నుంచి కొంచెం కొంచెం సాల్ట్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం తడి అయితే వస్తుంది. తర్వాత మనకు 3 days వరకు అయితే మొత్తం చాలా మట్టుకు వాటర్ అయితే ఫామ్ అయ్యి ఆ వాటర్ వచ్చి రిలీజ్ అయ్యి మనకు చట్నీ చాలా టేస్టీగా ఫామ్ అవుతుందండి. అప్పుడు ఆయిల్ కూడా పైకి మనకి ఇలా తేలుతూ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీకు చట్నీ ఎలా ఉంది అనేది మనం చూస్తేనే చెప్పేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే సింబల్ని ఓకే చేసి పెట్టుకోండి. పూర్తిగా బకెట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన కారం ఉంది కదా, అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి, వేడి వేడిగా. ఇప్పుడే కారం కలిపిన కారం కదా, కారం కారంగా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. స్పైసీ యమ్మీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు మేము ఫైనల్లో అదే పని చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, 3 days వరకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఓకే,
ఇప్పుడు మనం ఇందులో అన్నం వేసి కలిపేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కలపడం కూడా రెడీ అయిపోయింది. నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఒక ముద్ద పెట్టమంటారా? అయితే రెడీగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మీకు నెయ్యి అనుకూలంగా ఉంటే వేసుకొని తినండి, లేదంటే అదే విధంగా లాగిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, అమ్మ చేతితో పెట్టిన ఆవకాయ టేస్ట్ చేసి చెప్తాను. చూడండి. బాయ్ బాయ్. అది ఎట్లా రావాలి? సూపర్. బాయ్ బాయ్. మీకు ఒక ముద్ద పెట్టేస్తాం. బాయ్. అబ్బా, కారం కారంగా బాగుందండి.